బార్జ్ ఓనర్స్ కానీ లేబర్ కానీ తర్వాత ఎక్స్పోర్టర్స్ కానీ దీని మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో నిజాయితీగా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ ఆల్వేస్ బీ సపోర్టింగ్ దెమ్. వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది, దయచేసి ప్లీజ్ ఈ ఇష్యూలో మన ఎవరికి అగెన్స్ట్గా కాదు, ఎవరికి మనం అంటే బార్జ్ ఓనర్స్ కానీ లేకపోతే లేబర్కి అగెన్స్ట్ డెసిషన్ తీసుకుని కాదు, మన ప్రాపర్టీ గవర్నమెంట్ సీజ్ చేసుకున్న ప్రయత్నంలో వీ హ్యావ్ స్టాప్ ద షిప్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో నిజాయితీగా చేసే ప్రతి ఒక్కళ్ళకి విల్ డూ జస్టిస్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఒక్క నిమిషం. డీప్ వాటర్ పోర్ట్లో మనం రైస్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసే 2 days బ్యాక్ ఐ థింక్ మనం ఆల్ పోర్ట్ మేనేజ్మెంట్స్తో లేబర్తో వీళ్ళతో మనం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో డెసిషన్ ఏంటంటే 11 ships అట్లీస్ట్ యాంకరేజ్ పోర్ట్ దగ్గర ఉంటాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 9 లోడింగ్ జరుగుతుంటుంది ఏ టైంలో అయినా, ఒక 2 వెయిటింగ్లో ఉంటాయన్నమాట. సో 9 లోడింగ్ ప్లస్ 2 వెయిటింగ్. సో 11 ships దాటిన తర్వాతనే 12th ship మాత్రమే డీప్ సీ వాటర్ పోర్ట్కి వెళ్ళాలి. సో యాంకరేజ్ పోర్ట్లో ఉన్న ఫెసిలిటీస్ని 100% యూటిలైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎక్సెస్ ఉన్న డిమాండ్ చూసుకోవడానికి డీప్ సీ వాటర్ పోతున్నాం. సో యాంకరేజ్ పోర్ట్కి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగే అవకాశం ఉండదు. ఆల్రెడీ ఐడెంటిఫై చేసామమ్మా ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారనే దాని గురించి కూడా. విల్ గెట్ బ్యాక్ ఆఫ్టర్ వి ఫైల్ ద కేసెస్ అండ్ దెన్ గెట్ బ్యాక్ విత్ ద డీటెయిల్స్. నా దృష్టిలో లేదండి. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. నో అది లాస్ట్ టైం మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను అది. సో జనరల్ ఏమవుతుందంటే ఒక వెరీ లెస్ పర్సెంటేజ్, ఇప్పుడు 0.36% అంటున్నాం మనం. జనరల్లీ మనం పీడిఎస్ రైస్ మనం రేషన్ షాప్లో తీసుకున్నా లేకపోతే మన ఎండి యూనిట్లో తీసుకున్నా 1% దొరుకుతుంది మనకి ఎఫ్ఆర్కి. దాన్ని అప్పుడు టెస్ట్ చేస్తే దాన్ని ఒక స్టేజ్ దాటి డైల్యూట్ చేసిన తర్వాత కొంత ఐడెంటిఫై చేయడంలో కష్టం ఉన్నమాట వాస్తవం. బట్ మనకు కూడా ఫస్ట్ టైం అది అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు మనకి రెగ్యులర్గా మనకి ఏదో ఒక ప్రతిరోజు ఏదో ఒక లారీ అట్లీస్ట్ దీంట్లో డౌట్ఫుల్ కేసు ఉండడం ఏదో ఒకటి దొరుకుతుంది అనమాట. సో మన వాళ్ళు కూడా ట్రైన్ అవ్వడం జరిగింది. సో మై అండర్స్టాండింగ్ ఈజ్ పర్సంటేజ్ మరీ తగ్గించేసాం. కొన్నిసార్లు 0.01 వెళ్తుంది, 0.2 వెళ్తుంది. సో ఆ పర్సంటేజ్ వచ్చినప్పుడు ఒకసారి దొరకట్లేదు. అది వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి ఇంకొక బ్యాగ్స్ చెక్ చేసి లేకపోతే ఇంకొంచెం లోతుగా వెరిఫై చేసినప్పుడు మాత్రమే దొరుకుతుంది. సో అక్కడ ఇష్యూ వస్తూ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఇస్ నో అదర్ ఇష్యూ. చెక్ పోస్ట్ పెట్టడం కానీ అదర్వైజ్ దెర్ ఇస్ నో అదర్ ఇష్యూ. మీరు అది చెప్తున్నారు. బిఫోర్ ఐ గో దేర్ యాక్చువల్లీ ఐ మిస్డ్ వన్ మోర్ పాయింట్. ఇప్పుడు ఈ షిప్తో పాటు ఆ రోజు మనం ఇంకొక బార్జ్ కూడా సీజ్ చేసాం. సో గుడ్ దట్ యూ రిమైండెడ్. ఒక బార్జ్ కూడా మనం షోర్ మీదనే సీజ్ చేసాం. అరౌండ్ 1064 మెట్రిక్ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ దాంట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 1000 మెట్రిక్ టన్స్ లావన్ ఇంటర్నేషనల్ అనే ఎక్స్పోర్టర్ వైపు నుంచి బుక్ చేయడం జరిగింది. అండ్ ఒక 64 మెట్రిక్ టన్స్ సాయితేజ అగ్రోస్ అనే ఒక కంపెనీ నుంచి బుక్ చేయడం జరిగింది. వీటిని కూడా సీజ్ చేసి మన గోడౌన్లో పెట్టడం జరుగుతుంది. అండ్ అవి ఏ మిల్స్ నుంచి వచ్చాయి, ఆ మిల్స్ ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ చేశాయి, మధ్యలో ట్రేడర్స్ ఉన్నాయా లేదా అనేది నేను ఇంకా నిర్ధారించుకోవాలి. ఆ పని మీద ఉన్నామండి. నేను చూశానండి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ కూడా. 11 వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు కదా అన్నట్లు. ఆ లిస్టులో ఏ ఎక్స్పోర్టర్కి ఏ మిల్ నుంచి వచ్చిందని సార్ట్అవుట్ చేసుకుంటూ అలా మొత్తం 13 కేసులకు సంబంధించి 89 మిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది మనం. ఆ 89 మిల్స్లో కొన్ని ఐ థింక్ 30-36 మన జిల్లాలో ఉన్నాయి. మిగతావి డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయన్నమాట. ఈరోజు కూడా ఐ థింక్ ఒక 5 టీమ్స్ కొన్ని మార్కాపురం, కొన్ని ఐ థింక్ అదర్ ప్లేస్లో ఉన్నాయి. ఐ థింక్ ఎస్పీ గారు విల్ గివ్ ఎ బెటర్ బ్రీఫ్ అబౌట్ ఇట్. ఓకే. జూన్ జూలై మంత్స్లో కట్టిన 13 కేసులో ఇన్వెస్టిగేషన్లో ఆల్మోస్ట్ మనం దాదాపు 137 అంటే 137 మిల్లర్స్ని ఐడెంటిఫై చేశాము. దాంట్లో 89 బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్. 89 ఆంధ్రప్రదేశ్. ఐ అండర్స్టాండ్ మీరు అన్న పాయింట్. దాంట్లో మేబీ కొంత ముందు బయలుదేరిస్తే కొంత లేట్ అవుతుందేమో ఈ ప్రాసెస్ వల్ల. బట్ దానికన్నా మోర్ ఇంపార్టెంట్ ఈజ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనం నిజాయితీగా పేదలకు ఇవ్వాల్సిన రైస్ బయటకు వెళ్తుందంటే నాకు అది మోర్ ఇంపార్టెంట్ కదా, రాదర్ దాన్ ఈ 28 పీపుల్. సో వీ విల్ గో యాజ్ పర్ ద లా. వీ కెన్ సీజ్ ద స్టాక్. వీఆర్ సీజింగ్ ద స్టాక్ టుడే అండ్ అన్లోడ్ చేయించిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్తాం. సో సీఎం గారు అనేది కూడా అదే, ఒక పోర్ట్ నుంచి డ్రగ్స్ లేకపోతే ఇంకోటి ఏదో బయటికి వెళ్తే ఎంత డ్యామేజ్ జరుగుతుందో అలాగా మన దేశంలో మన రాష్ట్రంలో పేదలు తినాల్సిన బియ్యాన్ని మనం ఈ పోర్ట్ నుంచి ఎగుమతి చేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా అనేది ఐ థింక్
అది మీరు ఇమేజ్ అనుకుంటున్నారు, నాకు తెలిసి అది ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ నేమ్. అలాంటిది మనం ఆపగలుగుతున్నాం. ఐ థింక్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ద ఇమేజ్ ఆఫ్ ద పోర్ట్. మనం చేస్తే నిజాయితీగా చేస్తాం, లేకపోతే చేయం అన్న ఇమేజ్ పెంచామనేది నా ఒపీనియన్. ఐ హ్యావ్ నో కామెంట్స్ ఆన్ దిస్. మీరు నెక్స్ట్ ఇట్స్ ఫైన్. నో అంటే యూ మైట్ బి కన్ఫర్మింగ్ ఇట్ కదా, ఎప్పుడు వెళ్తారో ఆయనకు తెలియకపోయి ఉండొచ్చు. మనం అది వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్. ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూగా. అర్థం కాలేదు సార్ వినపట్లేదు సార్. నుంచి మనం అటెంప్ట్ చేసింది ఈ మొత్తం ప్రాబ్లంలో సగం సొల్యూషన్ కూడా కాదు, మేబీ ఒక 1/4 ఆఫ్ ద సొల్యూషన్ అంతే. మేజర్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. మీరు అన్నట్లు ఫీల్డ్ మీద చేయాలి యాక్చువల్లీ. ఎండి వాహనాలు కావచ్చు, మధ్యలో కొంతమంది ట్రాన్స్పోర్ట్ చేసే దళారులు ఉన్నారు, రకరకాల స్టెప్స్ ఉన్నాయి. అది మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా దాని గురించే యూ వుడ్ హ్యావ్ సీన్ కదండి. సో స్పెసిఫిక్గా సీఎం గారి వైపు నుంచి, డిప్యూటీ సీఎం గారి వైపు నుంచి దాని గురించి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకొని వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. అది వచ్చిన తర్వాత అసలు ఎండి వాహనాలను దీన్ని ఎలా అరికట్టాలి, తర్వాత ఇన్ఫ్యాక్ట్ అసలు అక్కడ నుంచి మధ్యలో వచ్చే ట్రేడర్స్ ఎలా గుర్తించాలి అనే దాని గురించి ఒక స్టేట్ వైడ్ ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాల్సింది. మన దగ్గర ఒకటే కాదు, ఇట్ ఈస్ అక్రాస్ ద స్టేట్. మీకు తెలుసు, నేను ముందు జిల్లాలో పనిచేసిన చోట కూడా ఉన్నింది ఇష్యూ ఇది. బట్ మన దగ్గర కాకినాడ నుంచి అన్నీ ఒకసారి వస్తున్నాయి కాబట్టి మనం కాకినాడ మీద అటాక్ చేయగలిగాం. బట్ ఇంకా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీ దట్ నీడ్స్ టు బి డన్. యూ విల్ సీ ద యాక్షన్ ఇన్ డ్యూ కోర్స్. వీఆర్ అవేర్ ఆఫ్ దిస్. ఇక్కడ నుంచి కూడా మిల్లర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 89 ఆంధ్ర నుంచి ఏమున్నాయో ఆ 89లో ఆల్మోస్ట్ మనం మల్టీ డిసిప్లినరీ టీమ్స్ అంటే పోలీస్ అండ్ సివిల్ సప్లైస్ టుగెదర్ వీ ఆల్రెడీ విజిటెడ్ ఆల్మోస్ట్ ఒక 75 నిన్నటి దాకా 75 మిల్స్ని మనం టచ్ చేయడం జరిగింది. వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఏ రిజిస్టర్ బి రిజిస్టర్ అని. ఆ రికార్డ్స్ అన్నీ మనం వెరిఫై చేయడం కూడా జరిగింది. ఈరోజు కూడా 3 టీం, ఒకటి మార్కాపూర్లో ఉంది, ఒకటి గుంటూరులో ఉంది, ఒకటి తెనాలి ఉంది. అంటే 137 మిల్స్లో ఓన్లీ 15 మిల్స్ కాకినాడది. సో కాకినాడతో పాటు రాజమండ్రి, కోనసీమ, భీమవరము, ఏలూరు, సో అలా ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ అలాంగ్. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్. సో ఒకటి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్.